ఆసియా ఖండంలోనే అతిపెద్ద కోటప్ప కొండ తిరునాల. ఇసుకేస్తే రాలని జనం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మేమైతే కోటప్ప కొండ తిరునాళ్ళ రోజునైతే ఉదయం మార్నింగ్ మహాశివరాత్రి రోజైతే మేమైతే కోటప్ప కొండకైతే వెళ్తున్నాం అనమాట. మేమైతే త్రినేత్రులను దర్శించుకోబోతున్నాం అనమాట. కోటప్ప కొండ కింద శ్రీ త్రికోటేశ్వర స్వామి, అలాగే పైన బొచ్చు కోటయ్య స్వామి, అలాగే పాప వినాశనంలో కోటయ్య స్వామిని కూడా దర్శించుకోబోతున్నాము. మేమైతే నీకు ఆ వ్లాగ్ మొత్తం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఏంటి ఫస్ట్ క్లిప్ ఏమో మార్నింగ్ అని చెప్పారు, సెకండ్ క్లిప్ ఏమో నైట్ అని అనుకుంటున్నారు. నేనైతే నైట్ అయితే క్లిప్ తీశాను, పొద్దున పూట క్లిప్ అయితే తీయలేదు. ఇప్పుడైతే మేము అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాం, నాగమతల అమ్మవారి దగ్గరికి. ఆ అమ్మవారి కళ్ళ నుండి అయితే మనం పాత కోటప్ప కొండకి అయితే వెళ్తామన్నమాట. అమ్మవారిని ఫస్ట్గా దర్శించుకుని అయితే మనం వెళ్ళాలి. పాత కోటప్ప కొండ దగ్గరికి వెళ్ళే దారిలోనే అమ్మవారు ఉంటుంది, నాగమ్మ తల్లి. ఇంక ఇప్పుడైతే మేము చిన్నగా అయితే బయలుదేరుతాం, పాత కోటప్ప కొండకి అయితే వెళ్తున్నాం పైకి. సంకల్పం, భక్తి, ఆనందం కలిసి మేళ విజయ్ మహోత్సవం కోటప్ప కొండ తిరునాల. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్ప కొండలో జరిగే ఈ తిరునాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ ఆలయ విశిష్టత, ఉత్సవం, ఘట్టాలు, విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కోటప్ప కొండ చరిత్ర. కోటప్ప కొండను త్రికూటాచలం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక్కడ 3 కొండలు ఉంటాయి. శివుడు, విష్ణువు, బ్రహ్మ అయితే ఒకే గుట్టపై 3 శిఖరాలు ఉండటంలో ఇది ప్రత్యేకతను పొందింది. ఈ పుణ్యక్షేత్రం ప్రాచీన కాలంలో నుండి భక్తులు ఆశ్రయంగా ఉంది. మహాశివరాత్రికి ముందు నుంచే ఊరంతా పండగ వాతావరణంలో తలుక్కుమంటుంది. ఊరి చుట్టూ భారీగా జాతర జరుగుతుంది. ముఖ్యంగా భక్తులు ప్రబల ఊరేగింపు అనే అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. వేలాది మంది భక్తులు కట్టుదిట్టమైన అలంకరణలతో వివిధ రంగుల వాహనాలలో శివుని నామస్మరణ చేస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. కోటప్ప కొండకు వచ్చే భక్తులు తమ కోరికలు తీర్చుకోవాలని శివుని పూజిస్తారు. కొందరు నడక బాట పట్టి కొండపైకి చేరుతారు. ప్రత్యేకంగా పాడి కృష్ణయ్య గారి సేవలు భక్తుల మందిలో చిరస్థాయిగా నిలిచారు. ఎక్కువ మంది ప్రజలు కోటప్ప కొండ గిరి ప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి రోజునైతే చాలా మంచిదని ఎక్కువ మంది జనమందరూ పౌర్ణమి రోజునైతే గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. మన పాత కోటప్ప కొండ రోడ్డు అయితే చాలా బాగుంది. ఇంత ముందల మీద అసలు ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. రోడ్డు మొత్తం సున్నితంగా చేశారు. రాళ్ళు పక్కకి అయితే నీట్గా మెట్లు అయితే అంటే మెట్లు కాదు, రాళ్ళులాగా పెట్టారు. రాళ్ళునే మెట్లులాగా ఏర్పరిచారు. మధ్య మధ్యలో లైట్స్. మనం మార్నింగ్ వెళ్ళవచ్చు, తెల్లవారుజామున 2కి వెళ్ళినా, మనం 3కి వెళ్ళినా, అంటే చీకటిగా ఉన్నా కూడా మనం వెళ్ళవచ్చు పైకి. ఏ భయం లేకుండా పైకి అయితే వెళ్ళొచ్చు. మనం పాత కోటప్ప కొండనైతే దర్శించుకోవచ్చు. మనం పవిత్రమైన కోటప్ప కొండలోని పాత కోటయ్య స్వామి గూర్చి తెలుసుకోబోతున్నాం. కోటప్ప కొండ మహాశివుని భక్తులకు అత్యంత పవిత్ర స్థలం. ఇక్కడ ఉన్న పాత కోటయ్య స్వామి దేవాలయం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఆధునిక ఆలయానికి ముందు నుంచే శివభక్తులను ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలిచింది. పాతయ్య కోటయ్య స్వామి గుడి. ఈ ఆలయం కోటప్ప కొండలోని గుట్ట దిగువ భాగంలో ఉంది. పురాణాల ప్రకారం శివుడు ఇక్కడ కొండపై వెలసి భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. అయితే పాత కోటప్ప స్వామి ఆలయం ప్రాచీన కాలం నుంచి భక్తులకు సేవలందిస్తూ ప్రత్యేక శక్తి ప్రదర్శనమిస్తున్న పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. పవిత్రత విశ్వాసం. భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో పాతయ్య కోటయ్య స్వామి ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు చేస్తారు. ఇక్కడ భక్తులు ఆరాధన చాలా భక్తిపూర్వకంగా జరుగుతుంది. ప్రబల ఊరేగింపు. భక్తులు పాత కోటప్ప స్వామి ఆశీస్సులతో తమ ప్రభలను అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్తారు. వ్రతాలు, పూజలు. ఇక్కడ చేసే పూజల ద్వారా భక్తుల కోరికలు తీరి జీవితంలో మంగళమయం మార్పు వస్తాయని నమ్మకం. గిరి ప్రదక్షిణాలు. కొంతమంది భక్తుల కోరిక తీర్చుకోవాలని ఆకాంక్షతో గిరి ప్రదక్షిణాలు చేస్తారు.
మేమైతే మార్నింగ్ 5:30కి అయితే బయలుదేరామనమాట కింద నుంచి. ఇప్పుడైతే 6 అయితే అవ్వబోతుంది. జనం అయితే ఫుల్లుగా 2కే వెళ్ళారు. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 2కో వెళ్ళారు. వెళ్ళి మాకు ఎదురవుతున్నారు కూడా చాలామంది. పాత కోటప్పకొండ వెళ్ళే దారిలో కూడా క్రౌడ్ మాత్రం కూడా చాలా బాగుంది. ఫుల్ క్రౌడ్ అనమాట. జనం మాత్రం బాగానే వెళ్తున్నారు. మాకు ఎదురైతే చాలామంది వస్తున్నారు. మనమైతే ఆ పైకి పాత కోటప్పకొండ ఎక్కినాక చిట్ట చివరికి ఎక్కినాక మనకైతే సేమ్ డిట్టో కైలాసంలో ఉన్నట్టు, అంటే మంచు పర్వతంలో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఆ మంచు కొండల్లో మేఘాలు అయితే మనకు అందినట్టే ఉంటాయి. అందుకు కాకపోతే మంచు పొగ మొత్తం అసలు ఇలా వస్తుంది, చల్లగా ఉంటుంది పైన. భక్తులందరూ మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు కానీ, పాత కోటప్పకొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, పాపనాశనం వెళ్ళేటప్పుడు కానీ ఒకే ఒక నినాదం, చేదుకో కోటయ్య చేదుకో కోటయ్య అని ఆయన్ని స్మరించుకుంటూ అయితే వెళ్తుంటారు. అంటే మనం నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే లేట్ అవుతుంది కానీ, అయితే మాత్రం లేట్ అవ్వదు. మనలాంటి అలా కుర్రవాళ్ళు ఉంటే మాత్రం లేట్ అవ్వదనమాట. మా అత్త అయితే అసలు నడవలేకపోతుంది. మా చెల్లి, మా అత్త అయితే అసలు నడవలేకపోతున్నారు. అక్కడికక్కడికి ఆగిపోతున్నారు. కొద్ది దూరం ఎక్కిన బట్టి ఆగిపోతున్నారు. అలా నడవలేని వాళ్ళు ఉంటే చిన్నగా తీసుకొని వెళ్తూ ఉంటే మాత్రం లేట్ అయ్యిద్ది. అయినా మనం వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. అలా తీసుకుని వెళ్తేనే ఇంకా పుణ్యం. నడవలేని వాళ్ళని ఎక్కిస్తే మనకి ఇంకా చాలా పుణ్యం. మనమైతే పైకైతే వచ్చేసానమాట. టెంపుల్ చూసారా కనపడుతుంది. సేమ్ డిట్టో కైలాసంలో ఉన్నట్టున్నాడు శివుడు. పొగమంచు చూసారా అలా వెళ్ళిపోతుంది. మన మొహానికి కూడా చల్లగా ఏసీలో ఉన్నట్టుందన్నమాట పైన కొండపైన. చాలా బాగుంది ఇక్కడైతే. నేనైతే మంచు కొండ లాంటివి పాత కోటప్పకొండ దగ్గర అయితే ఆ మంచునైతే ఆస్వాదించాను అనమాట. చాలా బాగుంది, చల్లగా అయితే. చూసారు నా వెనకాల చూసారు అసలు కింద వ్యూ కోటప్పకొండ కూడా కనపడట్లేదు అనమాట. పైన మన పాత కోటప్పకొండకి వచ్చినాక అసలు ఆ వ్యూ అయితే చాలా బాగుంది. మంచు కొండల్లో ఉన్నట్టు ఉంది సేమ్ డిట్టో. ఆ పొగ అసలు మనుషులు అంటే మనం కింద నుంచి చూస్తే పైన టెంపుల్ కూడా కనపడట్లేదు. మన దగ్గరకు వచ్చినాకే టెంపుల్ కనపడుతుంది. అంటే మనం కింద నుంచి చూస్తే చిన్న లైట్ ఒకటి కనపడుద్ది. ఇంకంతే, మాత్రం మనకి అలా క్లియర్గా అయితే కనపడదు. అంటే మంచు లేనప్పుడైతే కనపడుతుంది. మేఘాలు మంచు మొత్తం అయితే మన శివైన అయితే అలా కమ్మేసుకుంటాయి అనమాట. మనం టర్నింగ్ అయితే ఇంక టెంపులే అనమాట. వచ్చేసాం దగ్గరికి.
ఫైనల్లీ మనం టెంపుల్‌కైతే వచ్చేసామనమాట. మనం నడవటానికి కూడా కష్టపడి ఎక్కుతా ఉంటాము. అలాంటిది మన పాత కోటప్ప కొండ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందనమాట. కార్తీక మాసంలో అయితే నిత్యం జరుపుతారు. ఇప్పుడైతే మన మహాశివరాత్రి రోజునైతే అన్నదాన కార్యక్రమం వేలాది మందిలో అయితే జరుపుతారనమాట. ఇక్కడ చూసారా వండుతున్నారు. అలాంటిది మనం నడవడానికి కూడా కష్టంగా ఉన్న పైన కోటప్ప కొండ దగ్గర పాత కోటయ్య స్వామి గుడి దగ్గర ప్రతి ఒక్కటి అన్ని సౌకర్యాలు ఉంటాయన్నమాట. వాటర్ ఉంటాయి. ట్యాంకులు మధ్య మధ్యలో ట్యాంకులు కూడా ఏశారు. ఆ క్లిప్స్ అయితే మీకు చూపించలేదు. వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. స్త్రీలకు ఇబ్బంది పడకుండా అన్నదాన కార్యక్రమం చేస్తారు. కూరగాయలు, బియ్యం బస్తాలు అలాంటివి మోసి పైకి తెచ్చి మనకు అన్నదాన కార్యక్రమం చేస్తారంట. ఆ చివరన చాలా గ్రేట్ అండి. మా అమ్మ పొంగల్ కూడా చేసింది. మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కలిసి ముగ్గురు అలానే పొంగల్ కూడా చేస్తున్నారు. పొంగల్ కూడా చేసుకోవచ్చు. పైన పొయ్యిలు కూడా ఉన్నాయి. నీట్‌గా ఉన్నాయి. చాలా సౌకర్యంగా ఉంది పైన. మనం ఎక్కేటప్పుడు కానీ కొద్దిగా కష్టం కానీ పదకొట్టపుకొని అయితే ఈజీగా రావచ్చండి. ఎక్కువ మంది ఎక్కలేం అనుకుంటారు కానీ చిన్నగా అయితే ఎక్కితే రావచ్చు. చూసారా మంచు ఇక్కడ కూడా ఫుల్‌గా మంచుంది. ఇప్పుడైతే టెంపుల్‌కైతే వెళ్తున్నా నేను లోపలికైతే వెళ్తున్నా. అంటే పొంగలైతే అయిపోలే, ప్రసాదం అయిపోలేదు. నేను ఊరికే మీకైతే వీడియో చూపించడానికి వెళ్తున్నా. లోపలికైతే వెళ్ళట్లా నేను. ఊరికే బయట మొత్తం చూపిస్తున్నాను ఊరికే అలా. మధ్యలో అయితే టెంపుల్ లోపలైతే ప్రవ కూడా ఉందనమాట. చిన్న ఎవరో మొక్కుబడి కట్టుకొని అక్కడైతే పెట్టారు. ఇక్కడైతే సేవా వాళ్ళు కూడా వచ్చారనమాట. శివరాత్రి రోజున చాలా ఫుల్‌గా అయితే క్రౌడ్ అయితే ఉండిద్ది కాబట్టి సేవ చేయడానికి సేవా వాళ్ళు కూడా వచ్చారనమాట. మేమైతే పొంగల్ అయిపోయినాక లోపలికైతే వెళ్ళినాక మీకైతే దేవుడినైతే చూపిస్తానన్నమాట. మనం పైకొచ్చినాక మహాశివరాత్రి రోజు పైకొచ్చినాక అయితే మార్నింగ్ టిఫిన్స్ కూడా పెడుతున్నారనమాట ఇక్కడ. అంటే టిఫిన్స్ అంటే ఇంకా అన్నం అయితే వండేశారు. పప్పు, పచ్చడి, దోసకాయ కూర అలాంటి కేసరి అయితే ఏసారు. మరి అక్కడ పైన చిట్ట చివరన కూడా అన్ని రకాల టేస్ట్ అయితే సూపర్‌గా ఉందనమాట పైనైతే. అందరైతే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి టిఫిన్ చేసి వెళ్తున్నారు. మనమైతే టిఫిన్ లెక్కే అనుకోవాలి. ఇంక మన దేవుడి ప్రసాదం కాబట్టి టెంట్లు చూసారు ఎన్నేసారు. వేలాది మంది భక్తులు అయితే అన్నదానం అయితే చేస్తున్నారు. మా అమ్మ చేసిన ప్రసాదం అయితే రెడీ అయిందనమాట. మేమైతే పైకైతే వెళ్తున్నాం. టెంపుల్‌లోకైతే వెళ్తున్నాం. ప్రసాదాలు లోపలికైతే తీసుకున్నారనమాట. హర హర మహాదేవ శంభో శంకర. చూసారా కోటయ్య స్వామి అలా వెలిగిపోతున్నాడు మహాశివరాత్రి రోజున. హర హర శంభో శంకర. దర్శనం అయిపోయినాక అక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చి చదివింపులు కూడా చదివించుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు అయితే చదివింపులు ఇస్తున్నారనమాట. ఎందుకంటే పైకి ఎక్కి వచ్చారు కాబట్టి చాలా కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా మరి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తున్నారు చాలా వాటికి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చండి. మీ తోచినంత మీరైతే ఇచ్చుకోండి చదివింపులు. అమ్మ వాళ్ళైతే ఒకసారి కూర్చొని పూజ చేసుకోవడానికి అయితే బయలుదేరుతారనమాట చిన్నగా. అంటే కోటయ్య స్వామి దర్శించుకున్న కిందగా ఎదురుగైతే వచ్చేసారు. అక్కడైతే పూజ అయితే చేసుకుంటున్నారు. అందరు కూర్చొని అయితే పూజ చేసుకుంటున్నారనమాట అక్కడ.
అక్కడ కనపడే గుండంలో అయితే పౌర్ణమి రోజున కార్తీక మాసంలో అయితే జ్యోతినైతే వెలిగిస్తారు. అప్పుడు చూడటానికి కూడా చాలామంది భక్తులు పైకైతే వస్తారు. అంటే ఆ రోజు కింద శ్రీ త్రికోటేశ్వర స్వామికి మల్లెపూలు చేసుకొని పైకైతే వస్తారనమాట. చాలామంది కార్తీక మాసంలో అయితే ఫుల్గా అయితే వస్తారు పైన జ్యోతిని చూడటానికి. అలాగే వేరే ఊర్లో ముందుల కోటప్పకొండ దగ్గర ఉన్న ఊరుల్లో కూడా ఒకవేళ వెళ్ళపోయిన వాళ్ళు డాబాలు ఎక్కితే చూస్తారు. అర్ధరాత్రి 12 గంటలకి గంటన్నర అయితే జ్యోతి అయితే వెలుగుతుంది పైన. నేనైతే మీకైతే వ్యూ అయితే చూపిస్తానన్నమాట. కోటప్పకొండని చూపిస్తానన్నమాట. పాత కోటప్పకొండ చిట్ట చివరి నుంచి మీకైతే కోటప్పకొండ అయితే చూపిస్తాను. ఇంకా మంచుగానే ఉంది. ఎందుకంటే మార్నింగ్ కదా, ఇంకా ఎండ వస్తే కనుక ఆ మంచు అయితే పోదు. ఎండ వచ్చే టయానికైతే మనకి కిందైతే చాలా వ్యూ అయితే చాలా బాగుంటుంది. కనపడుతుంది కూడా కింద మొత్తం ఊరు మొత్తం కనపడుతుంది. కోటప్పకొండ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కనబడుతుంది. అయినా మీకు చూపిస్తాను. చూసారా వ్యూ అయితే చాలా బాగుంది కోటప్పకొండ. జనం కూడా ఫుల్ క్రౌడ్గానే ఉన్నారు. ఇప్పుడైతే టైం 7:35 అలా అయితే అవుతుంది. మేమైతే పాత కోటప్పకొండ అయితే దర్శించుకున్నాం. మాకైతే బాగా దర్శనం అయింది. మేమైతే ఇంకా పాప వినాశనం అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ పైన నుంచి అయితే వెళ్ళొచ్చు పాప వినాశనం. ఈ పాత కోటప్పకొండ దగ్గర నుంచి కూడా దారి ఉంది. త్రిమూర్తులను ముగ్గురిని దర్శించుకోవచ్చు. కోటప్పకొండ నుంచి పాత కోటయ్య స్వామిని పాప వినాశనం, ఇంకా పాప వినాశనం నుండి కిందకైతే రావచ్చు. మనం రోడ్డుకైతే వస్తామన్నమాట.
ఆ త్రిమూర్తులను దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలంట. ఎందుకంటే అసలు చూసారా కొండల్లో అసలు నడవటానికి కూడా అడుగేయడానికి కూడా భయం పడతారేమో అని అంత కష్టంగా వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ముసలి వాళ్ళు కూడా వస్తున్నారు. చిన్నగా నిదానంగా కర్ర పట్టుకొని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తున్నారు. చిన్నగా వస్తున్నారు. కొండల్లో అసలు చూసారు జారితే అసలు ఏమైనా ఉందా అంత కూడా సాహసం కూడా చేస్తున్నారు. ఎందుకంటే కోటేశ్వరుని దర్శించుకుందామని పాప వినాశనం వెలిసిన ఆ కోటేశ్వరుని దర్శించుకోవాలని వేలాది మంది కూడా వస్తున్నారు. ఎందుకంటే మహాశివరాత్రి రోజునైతే వస్తున్నారు. ఎందుకంటే ఇందువల్ల మేము వచ్చాము చాలాసార్లు. అప్పుడైతే ఇంతమంది క్రౌడ్ అయితే లేదు. ఈరోజైతే క్రౌడ్ అయితే ఉందన్నమాట. నడవడానికి కూడా కాలేదు. చూసారా రాళ్ళు చూసారా ఎలా ఉన్నారు. అక్కడ నుండి చిన్నగా వస్తున్నారు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తున్నారు. పాప వినాశనం వెళ్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది అనమాట. అయితే ఇప్పుడే వస్తున్నాయి అనమాట. కొన్ని ప్రభలు అయితే ప్లేసెస్లో అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రభలు అయితే వస్తున్నాయి, దారిలో ఉన్నాయి. ఇక్కడ నుండి అయితే వ్యూ అయితే బాగుందని ఇక్కడ నుండి కూడా ఒక వీడియో తీపిస్తే మీకు చూపిద్దామని అయితే చూపించాను. ఇక్కడ చూసారు, ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది. కోటప్పకొండ, ఆ పాత కోటప్పకొండని అయితే చూపిస్తాను. చివరైతే ఉంది అనమాట కోటప్పకొండ, పాత కోటప్పకొండ. జనం అక్కడ నుండి అయితే వస్తున్నారు. ఫైనల్లీ మన పాపనాశనం టెంపుల్కి అయితే వచ్చేసాము అనమాట. కొంత దూరం అంతా అది గుడి కూడా కనపడుతుంది. మనుషులు రావటమే కష్టమైతే ఒక్కొక్క అడుగు ఆచితూచి చేసుకుని వస్తున్నారు. అక్కడ మజ్జిగ కూడా పోస్తున్నారు అనమాట, చల్లటి మజ్జిగ.
పైన పాపవినాశనం కొండ దగ్గరైతే అక్కడ కోనేరు కూడా ఉండిద్దనమాట. అక్కడ గుడ్డు వేస్తే కాసులో తెలిద్దని మరి పెద్దలు అంటారు ఇంత ముందులా. మరి అంత పెద్ద కొండల్లో అక్కడ నీళ్ళెలా ఉంటున్నాయి, కోనేరులో అసలు నీళ్ళెలా ఉంటాయని ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన వచ్చింది. అది ఇప్పుడు దాకా ఎవరు కనిపెట్టలేకపోయారు కూడా. మరి ఆ కొండలో నీళ్లు నిలవడం అంటే ఆ కొండలో చాలా గ్రేట్ అండి. ఈ కోనేరులో గుడ్డు వేస్తే కాసులో తెలిద్దని అంటారు. ప్రతి ఒక్కళ్ళు తియ్యగా ఉంటే నీళ్ళు తాగుతారు కూడా, ఇంటికి కూడా తీసుకెళ్తారు. కాళ్ళు చేతులు బయటకొచ్చి నీళ్ళు తీసుకున్న వాళ్ళ కడుక్కుంటారు. స్నానాలు కూడా చేస్తారు. స్నానాలు చేస్తే మంచిదని, పాపాలు పోతాయి అని, పాప వినాశనంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అని అంటారు. ఎక్కువ మంది స్నానాలు కూడా చేస్తారు. నేను ఎలాగైతే పాపనాశనం దగ్గర గుడి దగ్గర నుండి కోనేరు పక్కన కొండ ఎలాగైనా ఎక్కి మీకైతే మొత్తం వ్యూ అయితే చూపిద్దాం అనుకున్నాను. ప్రభల దగ్గర కూడా వచ్చి ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సత్రంలో అయితే ప్రతి ఒక్క సత్రంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట. మన పాపనాశనం కొండ దగ్గర మీద 3 కొండలు అయితే చూడవచ్చు అనమాట. అది ఒక కోటేశ్వర స్వామి కనపడుతున్నాడు, కోటప్ప కొండ. పైన ఇటు వస్తే బొచ్చు కోటేశ్వర స్వామి కనపడతాడు. మళ్ళీ అక్కడ నుండి అయితే పాపనాశనం కూడా చూడొచ్చు. జనం ఫుల్ క్రౌడ్ ఉన్నమాట. పాపనాశనం దగ్గర చిన్న నడక మార్గంలో ఎంత ఎండలో కూడా వస్తున్నారు మహాశివరాత్రి రోజున. ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట కొండల దగ్గర కూడా. ఇక్కడ పాపనాశనం పైన అయితే సోలార్ అయితే వేసారనమాట. ఎందుకంటే అక్కడ నుండి వైర్ లాగడం చాలా కష్టం కదా. ఆ సోలార్ ద్వారా నుంచి ఇక్కడ లైట్ వేస్తారు. చూసారు, నేను ఎక్కడ నుండి మీకు చూపిస్తున్నాను వ్యూ అయితే. ఇక్కడ నుండి అయితే చూసాను. ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చొని అయితే ప్రకృతిని ఆస్వాదిస్తారనమాట. చాలా బాగుందన్నమాట పైన అయితే వ్యూ అయితే. మీరు కూడా మహాశివరాత్రి రోజున కానీ ఎప్పుడైనా కోటప్ప కొండకి వచ్చుంటే పాపవినాశనం దర్శించుకుంటే, ముగ్గురు టెంపుల్ దర్శించుకుంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేమైతే పాపవినాశనం దగ్గర నుండి కిందకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.